హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం బిట్కాయిన్ అప్డేట్స్ చెక్ చేద్దాం. అట్లాగే ఈ వీక్లో మనం ఎలా ప్లే అవ్వబోతున్నాము. సో ఇవాళ మనం సాటర్డేలో ఉన్నాం కాబట్టి సాటర్డే సండే అనేది యుఎస్ మార్కెట్స్ క్లోజ్డ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మూవ్మెంట్స్ అయితే కనిపించవు. యూజువల్గా నాకు వీక్ స్టార్టింగ్ కన్నా ముందే ఒక బేరిష్ సైన్ అయితే కనిపించడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తుంది. దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అట్లాగే నెక్స్ట్ వీక్లో మనం ఎట్లా ప్లే అవ్వబోతుంది, బిట్కాయిన్లో ఎట్లాంటి మూవ్మెంట్ రాబోతుంది, ఎక్కడెక్కడ మనకి హ్యూజ్ రెసిస్టెన్స్ ఉన్నాయి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, బిట్కాయిన్ $1,00,000 నెక్స్ట్ టార్గెట్ ఉంటుందా లేకపోతే ఇక్కడ నుంచే రిజెక్ట్ అవుతుందా, అట్లాగే కొన్ని ఆల్ట్స్లో మనం మేజర్గా ఇంకా కొన్ని మూవ్స్ అయితే చూడాలి. సోల్లో నేను ఇంకొంచెం పంప్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఎథీరియంలో కూడా సేమ్ అట్లానే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీటన్నిటిలో ఇంకా ఎప్పుడు వస్తుంది వీటి గురించి కూడా మనం తెలుసుకుందాము. అట్లాగే మనం లాస్ట్గా ఏవైతే మన ప్రీవియస్ వీడియోలో చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, అన్ని కవర్ చేయగలనో లేదో నాకైతే తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీ 70 కామెంట్స్ అయితే ఉన్నాయి. ఆ కామెంట్స్లో అన్ని కామెంట్స్ని పిక్ చేసుకోలేకపోయినా కానీ ఒక అట్లీస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మొత్తం కవర్ చేస్తే వీడియో అన్నది చాలా లెంతీ అయిపోతుంది. అంత లెంత్లో ఎవరు చూడరు. వాళ్ళకి కావాల్సిన 1-2 ఆల్ట్ కాయిన్ కోసం అంత వీడియోని అయితే చూడలేరు కాబట్టి సో దాన్ని కూడా సెగ్రిగేట్ చేసి షార్ట్ వీడియోలో చేయడానికి అయితే చెక్ చేద్దాము. మేజర్గా ఏంటి, ఇంకా నాకైతే టోటల్ ఆల్ట్ మార్కెట్ క్యాప్లో మనం ఎగ్జాక్ట్గా $3 ట్రిలియన్ అయితే ఉన్నాం. చిన్న రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటుంది. అది కనుక బ్రేక్ చేయగలిగితే 3.3, 3.4 దాకా మనకి ఇంకొక రీట్రేస్మెంట్ అంటే ఒక ఎక్స్ప్లోడ్ కనిపించడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ ఉంది. అది వస్తుందా లేదా, లేకపోతే ఈలోపే ఒక చిన్న రీట్రేస్మెంట్కి బిట్కాయిన్ వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ $1,00,000 అయితే నెక్స్ట్ టచ్ చేయడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ ఉందా ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మొత్తం పూర్తిగా అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రజెంట్ మనం బిట్కాయిన్ ని చార్ట్ ని డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక $96,582 అయితే మనకి ట్రేడింగ్ అవుతుంది. మనం చూసుకుంటే కనుక స్టార్టింగ్ లోనే ఇక్కడ రాగానే 3 days నుంచి అయితే ఎగ్జాక్ట్ గా వీక్నెస్ అయితే చూస్తున్నాము. అండ్ ఇవాల్టి క్యాండిల్ ఎట్లా క్లోజ్ అవుతుంది అన్నది కూడా మేజర్ గా మ్యాటర్ అయితే అవుతుంది. మనకి నిన్నటి క్యాండిల్ లో కూడా చూసుకుంటే మంచి వీక్నెస్ అనే చెప్పొచ్చు. సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్ ఉన్నారు. ఇక్కడ మార్కెట్ రాగానే సెండ్ చేస్తున్నారు డౌన్వర్డ్స్ కి మాత్రమే. ఏదన్నా కానీ ఈ జోన్ పైన మనం ట్రేడ్ అవ్వగలిగితే నెక్స్ట్ ఈ టార్గెట్స్ ని చేజ్ చేయడానికి అయితే ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ నుంచే రీట్రేస్మెంట్ సైడ్ కూడా మార్కెట్ అయితే వెళ్ళడానికి హ్యూజ్ ప్రాబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. మేజర్ సపోర్ట్ మనకి బిట్కాయిన్ లో ప్రెసెంట్ ఇక్కడ కనిపించడానికి పాసిబిలిటీ ఎక్కువ అయితే ఉంది. హ్యూజ్ సపోర్ట్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా మొత్తం ఇదంతా సపోర్ట్ జోన్ లో అయితే ప్రెసెంట్ యాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అట్లాగే ఇన్ కేస్ 1 hourలో కానీ ఎక్కడైనా టైం ఫ్రేమ్లో మనం చూసుకొని ట్రేడ్స్ చూసుకోవాలి అని అనుకుంటే, ఇన్ కేస్ ఎవరైనా రిస్క్ ట్రేడర్స్ ఉన్నాను హ్యూజ్ కొంచెం మంచి రిస్క్ తీసుకోగలను అని అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఎవరైనా కానీ ఇది నా ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు, దీని కింద నుంచి ఈ క్యాండిల్ కన్నా కింద నేను సెట్ చేసుకున్న జోన్ అయితే $1,01,591 కన్నా పైన స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ఉన్న విక్ ఇక్కడ ఉన్న లాస్ట్ విక్ ఇక్కడ దాకా పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి షార్ట్ ట్రేడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చూస్తున్నాను. సో యాజ్ పర్ మై టెక్నికల్ మార్కెట్ అయితే అంతే కనిపిస్తుంది. అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ ఫస్ట్ టార్గెట్స్ మనకి 91,000 దాకా కూడా కనిపించడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇది ఓన్లీ ఫర్ రిస్కీ ట్రేడర్స్. ఇది నా ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు. అండ్ అట్లాగే మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్ పిఓసి దగ్గర అయితే ఉన్నాం గైస్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇదే మన పిఓసి వీక్లీకి అయితే. ఇక్కడే మేజర్ గా ట్రేడ్ అయితే జరుగుతుంది. అటు వార్ కూడా జరుగుతుంది, సెల్లర్ వెసెస్ బయ్యర్, ఇక్కడే మెయిన్ ఇది జరుగుతుంది. సో అట్లాగే మన ఫిబొనాచి రీట్రేస్మెంట్ ప్రకారంగా చూసుకున్నా కానీ ఇది ఒక గోల్డెన్ పాకెట్ జోన్. సో మీరు చూడండి, దీనిపై ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచే రిజెక్షన్ కూడా అందుకే ఇస్తుంది. ఇన్ కేస్ ఇది దాటినా కానీ నేను చెప్పాను కదా, ఈ నేను క్యాండిల్ ని రిఫరెన్స్ చేసుకున్నాను. అక్కడే అదే రిఫరెన్స్ లో మనకి 7 డీప్ రిట్రేస్మెంట్ జోన్ కూడా వచ్చింది. చూడండి, ఈ డీప్ రిట్రేస్మెంట్ జోన్ నుంచి అయినా రిజెక్ట్ అవ్వాలి. దీనిపైన కూడా క్యాండిల్ వచ్చిందంటే 100% షూర్ షాట్ మనం నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ ఉంది బిట్కాయిన్ లో. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడే బిట్కాయిన్ లో స్టెబిలిటీ తీసుకొని వచ్చి ఆల్ట్స్ అండ్ ఎథీరియం ఇవి పంప్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ మనం ఎథీరియం లో చూసుకుంటే కనుక రిజెక్షన్ తీసుకొని దాని తర్వాత చిన్నగా సపోర్ట్ అయితే ఇక్కడ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇది కనుక ఇట్లానే బిల్డ్ చేయగలిగితే ఒక ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే అట్లీస్ట్ ఎంత లేదన్నా ఫస్ట్ టార్గెట్ ఎథీరియం కి $19.08 దాకా అయితే ఫస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. దీని తర్వాత ఇది కూడా ఇది నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి $2,000 అయితే ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకి హిట్ చేసింది అని అంటే లాస్ట్ టార్గెట్ 2,271 to
$2,112. ఈ టార్గెట్స్ అయితే ఇట్లా మనకి చేజ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది ఎథీరియంలో ఇంకా కొంచెం ప్రాబబిలిటీ ఉంది, అప్ సైడ్కే ఉంది, ఇంకా అప్పుడే డౌన్ సైడ్ అయితే కాదు, బిట్కాయిన్ లాగా అయితే కాదు. ఎథీరియంకి కొంచెం అప్ సైడ్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంది. అదే నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా ఎప్పుడు పంప్ అవుతుంది అని చెప్పి ఎథీరియంలో. బట్ వాల్యూమ్ అయితే కొంచెం తక్కువే కనిపిస్తుంది కానీ బట్ సూన్ ఆర్ లేటర్ ఇప్పటిదాకా ఇదైతే డౌన్ ట్రెండ్లోకి ఏమీ రాలేదు, అప్ సైడ్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి పంప్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎథీరియంలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన ఆల్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గైస్. ఇక్కడ చూడండి, మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్లో ఎంత వీక్నెస్ కనిపిస్తుంది చూడండి. ఇదే ఏరియా నుంచి ఎదర్ బై వచ్చిన ప్రతిసారి సెల్ సైడ్ తీసుకొస్తుంది, సెల్ సైడ్ వెళ్ళిన ప్రతిసారి బై సైడ్ అయితే తీసుకుంది. న్యూట్రల్లో క్యాండిల్స్ అయితే ఇక్కడ క్లోజ్ అవుతున్నాయి. సో ఈ ఏరియాలో కూడా సేమ్ ఇదే జోన్కి వచ్చినప్పుడు అలానే జరిగింది. దాని తర్వాత ఎంత హ్యూజ్ సెల్ క్యాండిల్ అయితే ప్రింట్ అయిందో చూడండి. ఇన్ కేస్ అట్లానే ప్రింట్ అయితే కనుక ఆల్ట్స్లో పంప్ రాకుండానే బ్లీడ్ అయితే వచ్చేస్తుంది. ఎథీరియంకి సంబంధించింది కాదు, ఇది టాప్ 10 తర్వాత వచ్చే ఆల్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక చిన్న కన్సర్నింగ్ థింగ్ గా మారుతుంది. నాకు హ్యూజ్ వీక్నెస్ అని అయితే చెప్పొచ్చు ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం టోటల్ మార్కెట్ క్యాప్ ని చూసుకుంటే కనుక ఇక్కడే ఒక చిన్న రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటుంది గైస్. ఇది కనుక హిట్ చేయగలిగితే నెక్స్ట్ టార్గెట్ దీనికి 3.23 దాకా అయితే లాస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. ఇది సూన్ ఆర్ లేటర్ బ్రేక్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా ఒక చిన్న అప్ ట్రెండ్ లోనే ఉంది, ఇంకా డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అయితే మనకైతే ఏం రాలేదు. ఇది ఈ ట్రెండ్ లైన్ ని కన్ఫర్మేషన్ కింద తీసుకొని రిజెక్షన్ పైన కొంచెం క్యాండిల్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఒక్కసారిగా వాల్యూమ్ గెయిన్ చేయగలిగితే కనుక నెక్స్ట్ మనకి ఎక్స్ప్లోడే కనిపిస్తుంది టువర్డ్స్ 3.18 దాకా ఇది వచ్చింది అని అంటే ఆల్ట్స్ లో నేను చెప్పిన ఆల్ట్స్ లో కొన్ని ఆల్ట్స్ లో పంప్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సో చార్ట్స్ గైస్. ఎక్సో చార్ట్స్ ప్రకారంగా మనం బిట్ కాయిన్ ని చూసుకుంటే కనుక ఇది కనుక 96,250 కన్నా కింద క్లోజ్ అవ్వగలిగితే ఇక్కడ వచ్చిన ఏదైతే మనకి ప్రీవియస్ డేలో వచ్చిన బయ్యర్స్ అందరూ ట్రాప్ అయిపోతారు. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ అన్నది టువర్డ్స్ 90,700 దాకా కూడా ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంది. సో అరౌండ్ 90,700 మనకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ దాకా. ఇది కూడా ఒకసారి అయితే చూడండి 90,700 దాకా వస్తుందా లేదా, లేకపోతే క్యాండిల్ క్లోజింగ్ అన్నది అవ్వాలి. రేపటికి గనక 96,250 కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే బయ్యర్స్ అందరూ ట్రాప్ అయిపోతారు. బట్ మేజర్ క్యాండిల్ వచ్చేసరికి బయ్యర్స్కి 94,100 అయితే ఉంది. ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. ఈ క్యాండిల్లో 814 మిలియన్ డెల్టా అయితే ఉంది. సో వీళ్ళు పుష్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఇదంతా ఒక మంచి బుల్ అండ్ బేర్ ఫైట్ అయితే జరుగుతుంది ఇక్కడ బిట్ కాయిన్ లో. యూజువల్ గా అంత ఈజీగా బ్రేక్ చేయడం కూడా ఇది కాదు, మనకి డెల్టా అయితే హ్యూజ్ గానే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి కూడా చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి కమింగ్ డేస్ లో అనేది. నేను ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ లో కూడా కొంచెం స్లో మూవ్మెంట్ ట్రేడింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక క్విక్ బౌన్స్ బ్యాక్స్ అయితే కష్టమని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇట్లానే చిన్నగా కన్సాలిడేషన్ అయ్యి ఈ జోన్ ని బ్రేక్ చేస్తుందా లేదా, లేకపోతే ఈ లోపు రీట్రేస్మెంట్ వచ్చి నెక్స్ట్ బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తుందా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ డామినెన్స్ గైస్. డామినెన్స్ లో మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ట్రెండ్ లైన్ కన్నా పైన ట్రేడింగ్ అవుతున్నాము. ఇది మేజర్ గా చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ కూడా ఉంది యాజ్ పర్ మన విఆర్విపి వాల్యూమ్ ప్రొఫైల్ తో చూసుకుంటే కనుక మనకి ఇది ఒక రిజెక్షన్ పాయింట్. బట్ దీన్ని కనుక ఇది క్రాస్ చేయగలిగింది అని అంటే నెక్స్ట్ ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోడ్ అయితే ఉంటుంది. దీంట్లో ఇది వచ్చింది అని అంటే మన ఆల్ట్స్ మొత్తం మళ్ళీ హ్యూజ్ గా అయితే క్రాష్ అవుతాయి. ఆ క్రాష్ అవ్వక ముందే మనకి ఒక మంచి ఎక్స్ప్లోడ్ వచ్చింది అని అంటే కనుక వచ్చే క్రాష్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. బట్ సూన్ ఆర్ లేటర్ ఎప్పటికైనా ఈ క్రాష్ అయితే రావాలి. ఎందుకంటే ఇది ఈ జోన్ ని టచ్ చేయాలి అని అంటే మనకి ఆల్ట్స్ లోంచి మనీ అవుట్ఫ్లో అనేది 100% అవుతుంది. బట్ ఈ లోపు కొంచెం పంపు వచ్చి దాని తర్వాత ఇది ఎక్స్ప్లోడ్ అవ్వగలిగితే మళ్ళీ సేమ్ అదే బయింగ్ పాయింట్కి అయితే వస్తుంది కదా అన్నది అయితే నా కాన్సెప్ట్. బట్ కొన్నిట్లో పంప్స్ అయితే రావాలి. ఇంకా మనకి అంత మ్యాసివ్ పంప్స్ అయితే ఏం కనిపించట్లేదు మార్కెట్లో, జస్ట్ స్లో మూవ్మెంట్ మార్కెటే కనిపిస్తుంది. ఆల్ట్స్ లో చూసుకుంటే కనుక కొన్ని ఆల్ట్స్ అయితే కొంచెం మంచి రైజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా డామినెన్స్ అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బట్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక క్యాండిల్ అన్నది అప్ సైడ్ వచ్చింది. మనకి ప్రీవియస్ గా కూడా చెప్పాను, మనం నెక్స్ట్ డే కనుక క్యాండిల్ క్లోజింగ్ అప్ సైడ్ వచ్చింది అని అంటే మేజర్ మూవ్ ఉంటుందని. సో డైలీలో చూసుకుంటే కనుక అంత మంచి క్యాండిల్ అని అయితే చెప్పను, లైక్ గుడ్ క్యాండిల్ క్లోజ్ అయితే కాదు. బట్ ఒకసారి 4 అవర్స్ చూద్దాం. 4 అవర్స్లో చూసుకుంటే కనుక మంచి క్యాండిల్ క్లోజెస్ ఉన్నాయి. దాని తర్వాత రీట్రేస్మెంట్ వచ్చింది, మళ్ళీ పుష్ వచ్చింది. ప్రజెంట్ మళ్ళీ అదే ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేసుకుంటూ అక్కడక్కడే ట్రేడ్ అవుతుంది, ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతుంది అని అంటే కొన్ని డేస్ ఇట్లానే ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయింది అని అంటే నెక్స్ట్ ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోడ్ వస్తుంది. దీంట్లో కూడా దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
డామినెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్స్ అయితే చెక్ చేద్దాం గైస్. ఫస్ట్ వచ్చేసరికి అర్కమ్ ప్రెసెంట్ మనం ఎంత లేదన్నా కానీ 70-75 సెంట్స్ దాకా అయితే మనం ఒక ఫస్ట్ టీపీ జోన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 1.185. ప్రెసెంట్ నేను చెప్పేవన్నీ ఓన్లీ టీపీ జోన్స్ మాత్రమే చెప్తాను. బయింగ్స్ అన్నది ఇంకా కిందే కనిపిస్తున్నాయి నాకు. ఇవే బయింగ్ జోన్స్. ప్రీవియస్ గా మనం ఇచ్చిందే ఫస్ట్ బయింగ్ జోన్ మాత్రమే 42 సెంట్స్ మాత్రమే ఇది హిట్ చేసింది. దాని తర్వాత 31 సెంట్స్ కూడా ఉంది అర్కమ్ కి. నెక్స్ట్ ఇట్లా రీట్రేస్ తీసుకొని ఇట్లా వచ్చి ఈ 31 సెంట్స్ ని కూడా మనకి రీటెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమన్నా నేను చెప్పిన మంచి పంప్స్ వస్తే కనుక వీటిని ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ TP1 వచ్చేసరికి 78 సెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి $1.17 దగ్గరలో అయితే ఉంటుంది. ఈ 2 జోన్స్ నుంచే మళ్ళీ రిజెక్ట్ అవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అర్కంలో. చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏరో గైస్. సో ఫార్ ఏరోలో చూసుకుంటే 154% అయితే వచ్చింది మనకి పంప్. బట్ ఇక్కడ నుంచి ఎందుకు రిజెక్షన్ తీసుకుంటుంది అని అంటే ప్రీవియస్ గా ఇక్కడే మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. అట్లాగే ఇదే మనకి సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసుకొని వెళ్ళిన జోన్ ఇది. టువార్డ్స్ ఈ జోన్ వచ్చేసరికి 70 సెంట్స్ లో అయితే ఉంది. ఇన్ కేస్ ఏమన్నా మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటే ఈ జోన్ లోనే ఫస్ట్ TP1 అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు TP2 వచ్చేసరికి టువార్డ్స్ $1 లో అయితే ఉంటుంది. చెక్ చేయండి. ఇన్ కేస్ ఏమన్నా బై చేయాలి అనుకుంటే ప్రెసెంట్ నాకు ఏరోడ్రామ్కి ఇంకా ఉన్న బయింగ్ జోన్ వచ్చేసరికి 11 సెంట్స్ దగ్గరే ఉంది. అప్రాక్సిమేట్లీ 10 సెంట్స్ అని అయితే అనుకోండి. డిప్ వచ్చేసరికి మనకి 28 సెంట్స్ దాకా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి జూపిటర్ గాయస్. జూపిటర్ బయింగ్ జోన్ నాకు 45 సెంట్స్ దగ్గర అయితే ఉంది. ఈ బయింగ్ జోన్ ఇప్పటికీ ఇంకా స్టిల్ యాక్టివ్ ఉంది. ప్రెసెంట్ మనకి ట్రేడింగ్ అరౌండ్ 44 సెంట్స్ లో అయితే ఉంది. ఇన్ కేస్ ఏమన్నా మీరు లాంగ్ టర్మ్ కి బై చేయాలి అనుకుంటే బై అయితే చేసుకొని పెట్టుకోండి. ప్రెసెంట్ దీనికి టీపీ బుక్ చేయాలి అంటే 69 సెంట్స్ లో ఒక పర్ఫెక్ట్ టీపీ జోన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 83 సెంట్స్ లో అయితే ఉంటుంది. ఈ రెండు టీపీ జోన్స్ కూడా గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఏమన్నా లీస్ట్ లో ఏమన్నా వస్తే ఇంకా ఇది కూడా ఉంది 0.0265 జోన్ అన్నది. ఇది వస్తుందా లేదా అన్నది తర్వాత వీడియోస్లో అయితే మనం తర్వాత అయితే అనాలిసిస్ చేద్దాం వీటిని. ఇంకా ఇప్పటిదాకా ఏం బ్రేక్అవుట్ అయితే రాలేదు కాబట్టి. సో ఫార్ ఈ జోన్ కన్నా పైన క్యాండిల్ క్లోజింగ్స్ వచ్చాయి అని అంటే మళ్ళీ మనం కొంచెం పాజిటివ్ మూమెంట్ అయితే చూడొచ్చు జూపిటర్ లో. బట్ ప్రెసెంట్ అయితే కొంచెం నెగిటివ్ మూమెంటే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ రెసిస్టెన్స్. ఇక్కడే రిజెక్షన్ అయితే తీసుకుంటుంది మార్కెట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి కోర్ గాయస్. కోర్ ట్రేడింగ్ అరౌండ్ ప్రెసెంట్ 75 సెంట్స్ లో అయితే ఉంది. ఇది 100% టీపీ బుక్ చేయాల్సిన జోన్. ఇన్ కేస్ ఏమన్నా మనం ఇచ్చిన కింద బయింగ్ జోన్ లో బై చేసి ఉంటే కనుక ఎవరన్నా కానీ ఇక్కడైతే మీరు టీపీని అయితే 100% బుక్ చేసుకోవచ్చు. 152% అయితే అప్ సైడ్ మూవ్ అయితే వచ్చింది. ఇవన్నీ నేను ఇప్పుడు వేస్తున్న ట్రెండ్ లైన్స్ అయితే కాదు. నేనేమి ఎడిటింగ్ కూడా చెయ్యను వీడియోస్ ని. డైరెక్ట్ గా నేను ఏదైనా ఒక చార్ట్ ని తీసాను అని అంటే అక్కడే వస్తుంది. లేదు అని అంటే మీ కళ్ళ ముందే జోన్స్ అయితే ఇస్తాను. ప్రీవియస్ గా మీరు అడిగిన కామెంట్స్ లోనే మనం ఎప్పుడన్నా మాట్లాడిన సపోర్ట్ జోన్స్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచే బౌన్స్ బ్యాక్ అయితే అవుతూ ఉంటాయి. నేను వీడియోలో చూసి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ట్రెండ్ లైన్స్ వేసి నేనైతే ఏం చెయ్యను. ఇదైతే చూడండి. మీరు ప్రీవియస్గా ఎవరైతే నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ బాగా తెలుసు నా జోన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అని చెప్పి. సో ప్రెసెంట్ ఇక్కడ నుంచే మేజర్గా రిజెక్షన్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ 2 సినారియోస్ అయితే ఉన్నాయి. ఇది ఒక కన్సాలిడేషన్ జోన్. ఓకే, ఈ కన్సాలిడేషన్ జోన్కి ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఇదే బ్రేక్అవుట్ క్యాండిల్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్గా కూడా వర్క్ చేస్తుంది. ఇది నా టెక్నికల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అట్లాగే జోన్ కూడా ఉంది కాబట్టి ఇదంతా మేజర్గా మనకి ఇప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఇదే సపోర్ట్ని రీటెస్ట్ అయితే చేయాలి యాజ్ పర్ మై వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి 1 ఇంచ్ గైస్. 1 ఇంచ్ కున్న మేజర్ సపోర్ట్ని బ్రేక్ చేసుకొని అయితే వెళ్ళింది. బట్ యూజువల్గా మనకి 2 సెంట్స్లో కూడా ఒక ఇది ఉంది. దానికన్నా కింద డిప్ అయితే ఇచ్చింది 15 సెంట్స్. ఎక్కడైనా కానీ మీకు 1 ఇంచ్లో ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న ప్రతి జోన్లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఎందుకు అని అంటే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. చిన్న ప్రాజెక్ట్ కాదు. లేదు ప్రాపర్గా నేను రిస్క్ చేయకుండా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు 25 సెంట్స్ కన్నా పైన ఎప్పుడైతే క్యాండిల్ క్లోజింగ్ వచ్చి రీటెస్ట్ వస్తుందో మళ్ళీ 25 సెంట్స్కి అక్కడ ఇన్వెస్ట్ చేయండి. క్విక్ బౌన్స్ బ్యాక్ టువర్డ్స్ మళ్ళీ 70-80 సెంట్స్ దాకా అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న ప్రకారంగా చూసుకుంటే మళ్ళీ మనకి రిజెక్షన్ రావాల్సింది 1 సెంట్లో లైక్ 1 ఇంచ్లో 20-25 సెంట్స్ మధ్యలో అయితే మనకి రిజెక్షన్ అయితే చూడొచ్చు 1 ఇంచ్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఆండో గైస్.
ఆండోలో ఇప్పటికీ నాకున్న బయింగ్ జోన్ వచ్చేసరికి 52 సెంట్స్లో అయితే ఉంది. ప్రజెంట్ మనం 89 సెంట్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచే హ్యూజ్ రిజెక్షన్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఏమన్నా సోఫార్ పంప్ వచ్చినా కానీ ఇది $1.28 దాకా అయితే వెళ్తుంది. ఇక్కడ మీ టీపీ అయితే ఉండాలి, బట్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇది సూనర్ లేటర్ ఇన్ కేస్ ఏమన్నా బ్రేక్ చేస్తే ఓకే, ఎందుకంటే ఇది మన బై వన్ జోన్ కాబట్టి బై వన్ జోన్ని రిజెక్ట్ చేసుకొని కిందకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్గా అయితే మారుతుంది. దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా కానీ మనం ఎంత లేదన్నా $1.28లో టీపీ బుక్ చేసుకొని దీంట్లో అయితే ఎగ్జిట్ అయిపోవాలి. లేదు అంటే మనకి ఇంకా 52 సెంట్స్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంది ఆండోలో. నెక్స్ట్ వచ్చేసరికి అవాక్స్ గైస్. అవాక్స్లో ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటే $24.83లో అయితే బుక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏమైనా బై చేయాలి అనుకుంటే $15లో బై చేయడానికి అయితే మళ్ళీ మీకు ఒక డిప్ అయితే వస్తుంది. కేసు అది కూడా బ్రేక్ అయితే కనుక $12.5లో కూడా ఇంకొక డిప్ వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి SCI గైస్. ఇది మన సపోర్ట్ జోన్ నుంచే బౌన్స్ బ్యాక్ అవుతుంది. 73% ఆల్రెడీ అప్ సైడ్ మూవ్ అయితే ఉంది. మీరేమన్నా దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయాలి అని అనుకుంటే 27 సెంట్స్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఈ కింద జోన్స్లోనే 12 to 15 సెంట్స్ మధ్యలో మళ్ళీ ఇంకొక బయింగ్ జోన్కి అయితే వెయిట్ చేయండి ప్రెజెంట్గా అయితే. లేదు దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ 27-28 సెంట్స్ కన్నా పైన వస్తే కనుక నెక్స్ట్ మనకి టార్గెట్ 35 దాకా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మాంతా గైస్, ట్రేడింగ్ అరౌండ్ 23 సెంట్స్. ప్రెజెంట్ దీన్ని బయింగ్ అయితే నేను 0.041 ఇక్కడ మాత్రమే చూస్తున్నాను. ఇక్కడ ఏమి ఇంకా నాకు ట్రెండ్ చేంజ్ అయితే కనిపించలేదు. ఇది నెగిటివ్ ఎప్పుడైతే 59 సెంట్స్ అనే ఒక సపోర్ట్ జోన్ని, మేజర్ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేసుకొని వచ్చిందో దాని తర్వాత ఇది డౌన్ ఫాల్ మూమెంట్లోనే ఉంది. ట్రెండ్ ఇంకా ఏం మారలేదు అప్ సైడ్కి. ఏమన్నా మారితే ఎప్పుడు మారుతుంది అని అంటే 27 సెంట్స్ కన్నా పైన క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే ప్రెజెంట్ ఉన్న లోని కన్జ్యూమ్ చేసుకొని ఒక కొత్త హైన్ అయితే ఇస్తుంది. అప్పుడు మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయితే అవుతుంది. ప్రెజెంట్ ఇప్పటిదాకా అయితే మనకి ఏం లేదు. ఇక్కడే ఈ జోనే మనకి రిజెక్షన్ గా మారుతుంది. ప్రెజెంట్ చూడండి, ఇక్కడ నుంచే మళ్ళీ ఇది రిజెక్షన్ తీసుకుంది అని అంటే నెక్స్ట్ మీరు ఇక్కడ దాకా అయితే చూడొచ్చు. ఈ సపోర్ట్ జోన్ నుంచే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బ్ గైస్. ఆర్బ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లోకి అయితే వస్తుంది. ఈ కన్సాలిడేషన్ జోన్ లో కనుక క్యాండిల్ క్లోజింగ్ వీక్లీలో మనకి క్లోజ్ అవ్వగలిగితే కనుక టార్గెట్ టువర్డ్స్ 46 సెంట్స్ దాకా కూడా చూడొచ్చు. లేదు అని అంటే ఇట్లానే రిజెక్ట్ అయిపోతుంది. లేదు ఇక్కడ ఇంకా టార్గెట్ టీపీ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టీపీ జోన్ ఉంది మనకి 38 సెంట్స్ లో ఉంది, ఇంకోటి 41 సెంట్స్ లో ఉంది. చిన్నగా ఇట్లా వచ్చిన ప్రతి జోన్ లో టీపీ బుక్ చేసుకుంటూ రావాలి. బట్ ఇక్కడైతే మనకి ఇంకా అంత వీక్నెస్ కనిపిస్తుంది. వీక్లీలో అయితే కనుక డైలీలో చూద్దాం ఒకసారి. డైలీలో చూసినా కానీ మనకు అంత ఇదేం లేదు. దీన్ని లోపలికి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజింగ్స్ వచ్చాయో దాని తర్వాత మళ్ళీ ఫాల్లో కంటిన్యూషన్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. వెయిట్ చేయండి, మీకు టీపీస్ అయితే దొరకచ్చు మాక్సిమం. దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్కి అయితే బయింగ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫెచ్ AI గాయస్. ఫెచ్ AI మనకి ప్రెజెంట్ ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అయితే వచ్చింది. అది వచ్చేసరికి 80 సెంట్స్. ఎక్కడి నుంచి వచ్చింది? అది 34 సెంట్స్ నుంచి అయితే వచ్చింది. 127% అయితే అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఓకే, మనకున్న బయింగ్ జోన్ ఇది. ఇక్కడ నుంచే చూడండి, ఇక్కడ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి టువార్డ్స్ నేను ఫెచ్ AIలో ఇంకా వెయిట్ చేస్తున్న జోన్ అయితే 12 సెంట్స్లో అయితే వెయిట్ చేస్తున్నాను. 12 సెంట్స్కి వస్తే కనుక మంచి బయింగ్లో బై చేద్దాం అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి తేటా గైస్. తేటాలో కూడా అంత పంప్ అయితే ఏం కనిపించట్లేదు, బట్ కనిపించడానికైతే ఉంది. $1 దాకా కూడా మళ్ళీ వెళ్తుంది. 1.3 $1.30 దాకా కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఏమన్నా మీ నెక్స్ట్ టీపీస్ ఏమన్నా ఉండాలి అంటే ఈ జోన్స్లో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్రేడర్స్ గైస్. ఇది చాలా రోజుల నుంచి కామెంట్ అయితే వస్తుంది. దీని గురించి నేను కావాలనే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నాను. బట్ చూడండి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇలానే ఉంటాయి. సో ఫార్ ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక ఆల్రెడీ డెడ్ అయినట్టే కనిపిస్తుంది. దీంట్లో అంత టెక్నికల్ అయితే ఏం లేదు చెప్పడానికి, ఎందుకంటే కొత్త ప్రాజెక్టే. ప్రెజెంట్ ఆల్రెడీ చాలా డిప్లో ఉంది, బట్ ఒక మంచి పంప్ అయితే వచ్చింది. 175% అయితే పెరిగింది. బట్ ఇక్కడ చూడండి 11 సెంట్స్లో హ్యూజ్గా రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఏమన్నా డిప్లో బై చేసి ఉంటే అది ఓన్లీ మీకోసం మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ 27 సెంట్స్లో హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫైనల్గా 70 to 80 సెంట్స్ మధ్యలో హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డాగ్ విత్ హ్యాట్ గైస్. డాగ్ విత్ హ్యాట్ కూడా మనకు ఒక రెసిస్టెన్స్ జోన్లోకే వస్తుంది ఇంకా. ఓకే, అది వచ్చేసరికి 70, 77, 79 సెంట్స్ మధ్యలో అయితే ఉంది. దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్ అయితే తీసుకొని నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేయడానికి అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏమన్నా మీరు డిప్లో బై చేసి ఉంటే కనుక 30-32 సెంట్స్లో బై చేసి ఉంటే మీరు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయాలి.
నెక్స్ట్ వచ్చేసరికి సోనిక్ గైస్. సోనిక్ కి ఉన్న ప్రాఫిట్ బుకింగ్ జోన్ 62 to 69 cents మధ్యలో అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న అక్యూములేషన్ కూడా జరుగుతుంది చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, ఇది ఒక అక్యూములేషన్ జోన్. సూనర్ లేటర్ ఈ అక్యూములేషన్ జోన్ కనుక బ్రేక్ చేసింది అని అంటే ఒక మంచి ఎక్స్ప్లోడ్ రావచ్చు, మ్యాసివ్ ఎక్స్ప్లోడే రావచ్చు సోనిక్ లో టువార్డ్స్ మళ్ళీ 80-90 cents దాకా కూడా మనకి సోనిక్ కనిపించడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ నుంచే ఈ కన్సల్టేషన్ జోన్ కన్నా పైన మనకి క్యాండిల్ క్లోజింగ్ అయితే కనిపించట్లేదు వీక్లీలో, బట్ ఒకసారి డైలీలో అయితే చూద్దాము. సో ఫార్ అంత మంచి బ్రేక్అవుట్ అని అయితే చెప్పాను నేను, బట్ వెళ్ళినా కానీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన రెసిస్టెన్స్ లోనే ప్రీవియస్ టైం కూడా రిజెక్షన్ అయితే వచ్చేసింది చూడండి. ఈసారి ఏం జరగబోతుంది అనేది అయితే చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి XRP గైస్. XRPలో జస్ట్ మన బై వన్ జోన్ మాత్రమే హిట్ అయింది, ఇంకా $2.21 లో ట్రేడ్ అవుతుంది. ఈసారి వచ్చే డిప్లో 100% బై 2 బై 3 కూడా వచ్చేస్తుంది XRPలో. వెయిట్ చేద్దాం, వెయిట్ చేయండి. ప్రెసెంట్ ఏమన్నా ఉంటే కనుక ప్రాఫిట్ బుకింగ్స్ అయితే మీరు 2.4 పైన చేసుకుంటే కనుక మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆటమ్ గైస్. ఆటంలో పెద్ద ప్రెసెంట్ ఒక విషయం చెప్తాను చూడండి. ఆటంలో అయితే ప్రీవియస్ గా ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇదే కన్సాలిడేషన్ జోన్ టువర్డ్స్ మనకి $4 అనుకోండి, అప్రాక్సిమేట్లీ $4 నుంచి ఒక్కసారిగా $10 కి మ్యాసివ్ రన్ అయితే తీసుకొచ్చింది. అంటే 100% కన్నా పైనే పంపు తెచ్చింది. ఎస్, 165% ఉంది. ప్రెసెంట్ మనల్ని మనం ఆటంలో అదే జోన్ లో కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. ఈ కన్సాలిడేషన్ జోన్ ఇక్కడ ఎన్ని రోజులు వచ్చింది, 77 days తర్వాత నెక్స్ట్ క్యాండిల్. సో దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 84 days తర్వాత ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోడ్ అయితే వచ్చింది. ప్రెసెంట్ కూడా చూసుకుంటే కనుక సేమ్ 84 days ఆఫ్ అక్యూములేషన్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఎక్స్ప్లోడ్ రావచ్చు, లేదు అని అంటే ఇంకా కొంచెం ఇక్కడిక్కడే అక్యూములేషన్ అయ్యి హ్యూజ్ అక్యూములేషన్ తర్వాత ఈ జోన్ ని బ్రేక్ చేయడానికి నెక్స్ట్ లెగ్ అప్ అయితే రెడీ అవుతూ ఉంటుంది కాస్మోసిస్ ఆటమ్. దీన్ని అయితే గుర్తుంచుకోండి. ఎప్పుడెప్పుడైనా ఇట్లాంటి మంచి మంచి అక్యూములేషన్ జరుగుతున్నాయి అని అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో మ్యాసివ్ ఎక్స్ప్లోడ్ అయితే వస్తుంది. ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా ఈ లోపే వచ్చినా కానీ ఫస్ట్ టార్గెట్ మీకు 7.38 లో అయితే ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ 10 లో అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేజర్ గా రిజెక్ట్ అవ్వడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది ఆటమ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి రెండర్ గైస్. రెండర్ లో అయితే నాకు ఒక మంచి పాజిటివ్ మూమెంటే కనిపిస్తుంది. ఈ క్యాండిల్స్ అన్నిటినీ క్లోజ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ రెండర్ కనుక మనకి $5 పైన క్లోజ్ అవ్వగలిగితే టువార్డ్స్ మళ్ళీ మనం 6.7 దాకా కూడా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. దానికన్నా ముందు 5.5 లో కూడా రెసిస్టెన్స్ ఉంది గైస్. చూడండి ఇక్కడ ఉన్న మేజర్, ఇది మనకి ఎప్పుడు మేజర్ క్యాండిల్ అయితే అవుతుంది. దీనికన్నా పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేసింది, కనిపిస్తుందా? దీనికన్నా పైన క్యాండిల్ క్లోజింగ్ ఇస్తుంది వీక్లీలో అయితే. 3 days లో ఇచ్చేసింది అనే చెప్పొచ్చు. 3 days లో లేదు, డైలీలో అయితే క్యాండిల్ క్లోజింగ్స్ వచ్చాయి. ఓకే, నైస్. బట్ ఇక్కడే ఎంతలా స్ట్రగుల్ అయిందో చూడండి ఈ క్యాండిల్ పైన, లైక్ దీనిపైన క్యాండిల్ క్లోజ్ ఇవ్వడానికి. వీక్లీలో మీరు చూసుకుంటే అర్థమవుతుంది ఎంత రిజెక్షన్, హ్యూజ్. నైస్. రెండర్లో కొంచెం పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది టువార్డ్స్ ఈ జోన్ దాకా కూడా నెక్స్ట్ టచ్ అయ్యి రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, చెక్ చేయండి. బట్ బయింగ్ జోన్స్ అయితే టువార్డ్స్ $1.32 మధ్యలో బై చేద్దాం రెండర్లో. నెక్స్ట్ వచ్చేసరికి నియర్ ప్రోటోకాల్ గైస్. నియర్ ప్రోటోకాల్ బయింగ్ రేంజ్, మన బయింగ్ రేంజ్ నుంచే క్విక్ బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ తెలిసిందేగా మన రేంజ్ లో టాప్ లో రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో 2.5 అన్నది ప్రెసెంట్ రెసిస్టెన్స్ కింద అయితే వర్క్ చేస్తుంది. 2.5 పైన ఉంటే కనుక అక్కడ నుంచి మనకి 3.2 ఈ రేంజెస్ అయితే వచ్చాయి. బట్ 1.83 డిప్ వచ్చింది కాబట్టి ఈ రేంజ్ కన్నా పైన క్లోజ్ అవ్వగలిగితే టువార్డ్స్ మళ్ళీ 3.5 దాకా అయితే ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ఈ లోపే మళ్ళీ $1.7 దాకా కూడా వెళ్ళి క్విక్ బౌన్స్ బ్యాక్ అయితే తీసుకొని వస్తుంది మార్కెట్లో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రైమ్ గైస్. ఇది ప్రెసెంట్ ఇది దీంట్లో బయింగ్ అయితే ఏం లేదు, అంత ఏం పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించట్లేదు. ఇంకా కింద ఉన్నాయి $1, 1.2 ఈ జోన్ లో అయితే బయింగ్ జోన్ ఇంకా యాక్టివ్ లోనే ఉంది. దీనికోసం అయితే వెయిట్ చేద్దాం. ఓకే, సో అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. మీరేమనుకుంటున్నారు, బిట్ కాయిన్ కమింగ్ ఈ మంత్ లో, మే మంత్ లో అసలు ఆల్ బుల్ రన్ స్టార్ట్ అయిపోతుందా, $1 lakh వెళ్ళిపోతుందా? లేదు అని అంటే కనుక ఈ లోపే నేను చెప్పినట్టు రీట్రేస్మెంట్ వచ్చి నెక్స్ట్ మ్యాసివ్ ఎక్స్ప్లోడ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉందా? ఆల్స్ మే మంత్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఇప్పటిదాకా నేను ఏ మంత్ నుంచి బుల్ రన్ స్టార్ట్ అవుతుందో ఇప్పటిదాకా అయితే చెప్పలేదు కదా. సో బుల్ రన్ మంత్ అని చెప్పి అయితే కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఏ మంత్ నుంచి స్టార్ట్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది యాజ్ పర్ మై వ్యూ ఈ మంత్ అయితే నేను రివీల్ చేస్తాను. ఇది జస్ట్ నా
పర్సనల్ అనాలిసిస్ అండ్ నా ప్రిడిక్షన్ మాత్రమే. మాక్సిమం ఆ మంత్ నుంచే మనం బుల్ రన్ చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, నాకు డేటా అదే చెప్తుంది. సో ఏం జరగబోతుంది అని అయితే చూద్దాం. అందుకే నేను ఇంకా కొంచెం నెగిటివ్ మూమెంట్లోనే ఉన్నాను. నేను ఎప్పుడూ నెగిటివ్ అయితే ఉంటాను. నేను ఎప్పుడైనా కానీ ఒకటే ఆలోచిస్తాను, నేను నెగిటివ్ మూమెంట్లో ఉన్నాను, మార్కెట్ పాజిటివ్లో వెళ్తుంది, ఓకే నేను కూడా ఎప్పుడు బయింగే చేస్తాను. ఎప్పుడు నేను సెల్ సైడ్ కూర్చొని, నేను మాక్సిమం నా హోల్డింగ్స్ అని 90% ఆఫ్ అన్ని స్పాట్లో మాత్రమే ఉంటాయి. నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను అని అంటే ఫస్ట్ దాంట్లో నేనే ఉంటాను. నేను చాలా రేర్గా ట్రేడ్స్ అయితే తీసుకుంటాను, చాలా అంటే చాలా రేర్గా. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. స్టాప్ లాస్ హిట్ అయింది అని అంటే క్లోజ్ ద ట్రేడ్, అంతే. ప్రెజెంట్ నేను ఏ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మార్కెట్ నా ట్రేడింగ్ జోన్లో అయితే లేదు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యి దాని తర్వాత ఒక రీట్రేస్మెంట్ వస్తే అక్కడ షార్ట్ని అయితే ఓపెన్ చేస్తాను టువర్డ్స్ నేను అనుకున్న టార్గెట్స్ దాకా అయితే ఉంటుంది. ప్రెజెంట్ నేను ఏమో ట్రేడ్ అయితే చేయట్లేదు, ఓన్లీ నా బయింగ్స్ అన్ని స్పాట్లో మాత్రమే ఉన్నాయి. స్పాట్లో అవి పెరిగితేనే నాకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో నేను ఓన్లీ మార్కెట్ ఎప్పుడు కిందకి వెళ్తుందని మాత్రమే ప్రిడిక్ట్ చేయను, బట్ అప్ సైడ్కే నా వ్యూ కూడా ఉంటుంది. బట్ ఈలోపు రావాల్సిన రీట్రేస్మెంట్ జోన్స్, ఈలోపు ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓన్లీ బుల్ ట్రాప్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బుల్ రన్లోకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి మార్కెట్లో బయర్స్ అందరినీ ట్రాప్ చేసి ఒక పెద్ద సెల్ ఆఫ్ని అయితే తీసుకుని రావాలి అని ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. అందుకే ఆల్ కాయిన్స్లో కూడా మంచి మ్యాసివ్ పంప్స్ అయితే కమింగ్ వీక్స్లో చూడడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఈ వీడియోలో నేను బయ్యింగ్ కన్నా ఎక్కువ టీపీ జోన్స్ చెప్పాను. దాని అర్థం ఏంటి అని అంటే కమింగ్ డేస్లో ఆ టీపీ జోన్స్ హిట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నా వ్యూస్ అయితే చెప్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు అన్నది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి, దాన్ని బట్టి మీ వ్యూస్ ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది. సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే మాక్సిమం ఆల్ కాయిన్స్ని అయితే కవర్ చేశాను. మీమ్స్ని కొంచెం ఈ వీడియోలో కవర్ చేయకూడదు అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియోలో అయితే కవర్ చేయలేదు. మనం నెక్స్ట్ వీడియోలో మీమ్స్ని అయితే కవర్ చేద్దాం. ఇన్ కేస్ ఏమన్నా మీకు కవర్ చేయని ఆల్స్ కానీ మీమ్స్ కానీ ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే మీరు కామెంట్ చేయండి, వాటిల్లో నేను మీమ్స్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.